అది ఎక్కడుందని చూస్తే ఖతార్ నేషనల్ మ్యూజియంలో ఉందని చెప్పేసి, కానీ లాస్ట్ మూమెంట్లో వాళ్ళ ఫ్రెండ్ కలవడానికి వచ్చాడని చెప్పేసి అతను కూడా రాలేదు. అంటే పిల్లలు అయితే అక్కడికి వెళ్ళిపోయినారు. అక్కడ గేమ్స్ ఆడుతూ ఉన్నారు. డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి లోపల. ఈ పాట్స్ కింద ఫౌంటైన్స్ కూడా అరేంజ్ చేశారు. ఈ పాపనైతే చాలా ట్రై చేస్తుంది దాన్ని ఇప్పడానికి. అందులో ఒకటి ట్రాన్స్పరెంట్ డిస్ప్లే కార్ అయితే ఉంది. మ్యూజియం ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఈ నేషనల్ మ్యూజియం స్పేస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. పార్కింగ్ కూడా ఫ్రీయే, టికెట్ ఎంట్రన్స్ కూడా ఫ్రీయే ఉంటుంది. ఇలా వెళ్తే ఒక న్యాచురల్ ఫీల్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. కింద అక్కడక్కడ ఇలా బల్లులు కనిపిస్తుంది. అలాగే ఇందులో కూడా ఉన్నారు. వాడు చేసే చేష్టలు మాత్రం మీకు కోపం కూడా తెప్పిస్తే అలా ఉన్నారు ఒక్కొక్కరు. ఇది చూడడానికి అచ్చం మన ఇంటి దగ్గర పాతకాల బంగ్లా ఎలా ఉంటుందో అలా ఉంది. ఎంట్రన్స్ అవ్వగానే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్కి ఒక్కొక్క రూమ్ ఉంది. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. అయితే మ్యాటర్ ఏంటంటే, ఈ మధ్య ఖతార్లో కేవ్స్ అని బాగా ఫేమస్ అవుతుంది. అది ఎక్కడుందని చూస్తే ఖతార్ నేషనల్ మ్యూజియంలో ఉందని చెప్పేసి గూగుల్ అయితే చూసిన. ఈ నేషనల్ మ్యూజియం కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఆ మ్యూజియం గురించి తెలుసుకుంటే ఫీజు ఎంత ఉందని చెప్పేసి చూస్తే మాత్రం దానికి ఫీజు అయితే లేదు. ఎంట్రన్స్ అయితే ఫ్రీ అని ఉంది. ఎంట్రన్స్ ఫ్రీ కాదని చెప్పేసి చూద్దామని అయితే ఎప్పుడు అనుకున్నాను. ఫ్రెండ్స్కి అయితే చెప్తే వాళ్ళకి ఏమో ఆఫ్ లేదని చెప్పేసి అన్నారు. ఒక ఫ్రెండ్ అయితే వస్తా అని చెప్పేసి అని అన్నాడు. కానీ లాస్ట్ మూమెంట్లో వాళ్ళ ఫ్రెండ్ కలవడానికి వచ్చాడని చెప్పేసి అతను కూడా రాలేదు. ఇంకా సింగిల్గా వెళ్ళిపోయినా. ఈ నేషనల్ మ్యూజియం మాత్రం వెళ్ళడం చాలా ఈజీ. మనం మెట్రో స్టేషన్లో వెళ్ళిన తర్వాత మెట్రో స్టాప్ నేషనల్ మ్యూజియం అని చెప్పేసి ఉంటుంది. ఆ స్టాప్కి వెళ్తే మాత్రం సరిపోతుంది. జస్ట్ మీరు అలా బయటకు వెళ్ళగానే మీకు అక్కడ నేషనల్ మ్యూజియం అయితే కనిపిస్తుంది. మీరు మెట్రో నుండి బయటకు రాగానే మీకు అక్కడ నెట్ జీరో ఎనర్జీ ప్లే గ్రౌండ్ అని కనిపిస్తుంది. ఈ నెట్ జీరో ఎనర్జీ ప్లే గ్రౌండ్లో ఏముందని చెప్పేసి చూద్దామని లోపలికి వెళ్ళినా ఇక్కడ కనిపిస్తున్న వాటిని పాడ్స్ అంటారు. అయితే ఇవి ఇక్కడ 15 ఉన్నాయి. ఆ 15 కూడా పిల్లలకి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఈ పాడ్స్లో రిఫైనింగ్ ఆఫ్ ఆయిల్, ప్రొడక్షన్ ఆఫ్ గ్యాస్, అలా డిఫరెంట్గా 15 పాడ్స్ 15 ఫీచర్స్ని కలిగి ఉంటాయి. ఈ పాడ్స్ పిల్లలకి ప్లే గ్రౌండే కాకుండా ఎడ్యుకేషనల్ పర్పస్లో కూడా యూజ్ అవుతుంది. ఈ పాడ్స్ కింద ఫౌంటైన్స్ కూడా అరేంజ్ చేశారు. పిల్లలు మాత్రం ఈ సమ్మర్లో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ పాపనైతే చాలా ట్రై చేస్తుంది దాన్ని తిప్పడానికి. అది కొంచెం హార్డ్గా ఉంది. దీన్ని నేను తిప్పడానికి అయితే చూసాను, కానీ ఇది చాలా హార్డ్గా ఉంది. ఈ పార్టికల్స్ ఎలా సపరేట్ అవుతున్నాయో కూడా వాళ్ళ కళ్ళ ముందే చూస్తూ ఉంటారు. మనం చిన్నప్పుడు స్కూల్లో చూస్తుంటాము అదే పార్టికల్స్ గురించి. ఇది పార్టికల్స్ని సపరేట్ చేస్తూ ఉంటుంది. పిల్లలకి ఆడుకున్నట్టుగా ఉంటుంది. అలాగే వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషనల్తో ఈ పార్టికల్స్ ఎలా సపరేట్ అవుతున్నాయో కూడా వాళ్ళ కళ్ళ ముందే చూస్తూ ఉంటారు. దీన్ని చూడండి, ఇదేదో సబ్వే లాగా టన్నెల్ లాగా కనిపిస్తుంది. అక్కడ చూడండి, ఆల్రెడీ పిల్లలు అయితే అక్కడికి వెళ్ళిపోయినారు. అక్కడ గేమ్స్ ఆడుతూ ఉన్నారు. డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి లోపల. ఈ ఒక జోన్ నుండి ఇంకో జోన్లోకి వెళ్ళడానికి మాత్రం పిల్లలకి కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది. ఈ పాడ్స్లోకి ఎంట్రన్స్ అవ్వడానికి ఓన్లీ వన్ వే అయితే కాదు, డిఫరెంట్ ఎంట్రన్స్ అయితే ఉన్నాయి. ఈ పాడ్స్లో కిందకి ల్యాడర్ కూడా ఉంది. పిల్లలు కిందికి వెళ్ళి ఆడుతూ ఉన్నారు. అక్కడికి పిల్లలు వెళ్ళడానికి మాత్రమే అంత స్పేస్ ఉంది. పెద్దవాళ్ళు మాత్రం చాలా కష్టం. ఇతను వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాడు, కానీ పడతలే అని చెప్పేసి ఇక్కడే ఆగిపోయాడు. ఆ పాడ్స్ దాటుకొని ముందుకు వస్తే మనకి నేషనల్ మ్యూజియం ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఈ నేషనల్ మ్యూజియం స్పేస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. పార్కింగ్ కూడా ఫ్రీయే, టికెట్ ఎంట్రన్స్ కూడా ఫ్రీయే ఉంటుంది. నడవడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు, అలాగే ఫ్యామిలీస్ వాళ్ళకి ఇక్కడ క్లబ్ కార్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ మ్యూజియం ఆర్కిటెక్చర్ అయితే డెజర్ట్ రోజ్ నుండి ఇన్స్పైర్ చేయబడింది. ఈ మ్యూజియంని డిజైన్ చేసిన వారు ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్. మనం మ్యూజియంకి ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో అయితే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడున్న సెక్యూరిటీకి అయితే అడిగి తెలుసుకున్న గుహకి దారి ఎలాగని చెప్పేసి. తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్తూ ఉంటే రైట్ సైడ్లో నాకు
ఈ క్లాసిక్ కార్స్ అయితే కనిపించినాయి. కార్స్ మాత్రం చాలా బాగున్నాయి, ఈ ఓల్డ్ క్లాసిక్ కార్స్. అందులో ఒకటి ట్రాన్స్పరెంట్ డిస్ప్లే కార్ అయితే ఉంది. ఇది ఓన్లీ డిస్ప్లేకి మాత్రమే. ఈ కార్ మాత్రం లోపల ఉన్న పార్ట్స్ అయితే మనకి మొత్తం కనిపిస్తున్నాయి. నేను ఇంకా అన్నీ అయితే ట్రై చేయలే, కాకపోతే ఆ గుహలకి వెళ్ళే దారిలో ఏమేమి ఉన్నాయో అవి మాత్రమే చూశాను. ఇక్కడ మీరు చూస్తున్న ఓల్డ్ స్టైల్లో ఉన్న కట్టడాలన్నీ కూడా ఒకప్పుడు ఈ ఖతారీస్ వాడిన స్కూల్స్ అలాగే మజ్లీస్. నేను ఇక్కడికి వచ్చింది అయితే మాత్రం ఓన్లీ కేవ్స్ని చూడడానికి మాత్రమే. కానీ ఈ నేషనల్ మ్యూజియంలోనే కేవ్స్ ఉన్నాయని అయితే తెలియదు. ఇక్కడ నేషనల్ మ్యూజియం దగ్గరలో ఉన్నాయని చెప్పేసి అనుకున్నాను. ఆ గుహలకి వెళ్ళే దారిలో అయితే ఇలా క్యామెల్స్ అలాగే చిన్న గార్డెన్ అయితే ఉంది. నేను వచ్చింది మాత్రం ఓన్లీ ఆ గుహలను చూడడానికి మాత్రమే. ఈ నేషనల్ మ్యూజియంలో అయితే మనము ఒక డే మొత్తం తిరిగినా కానీ సరిపోదని చెప్పేసి అంటుంటారు. మనకి ఇక్కడ గుహ ఎంట్రెన్స్లో గుహకు సంబంధించిన ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. ఈ గుహలోకి ఎంట్రెన్స్ అవ్వగానే సెటప్ అయితే చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. గుహ ఎంట్రెన్స్లో అయితే మనకి ఆటోమేటిక్ డోర్స్ అయితే ఉంటాయి. మనం అక్కడ ఏం కార్డు పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ చూడడానికి మనం కార్డు పెట్టాలి అన్నట్టుగా ఉంటుంది, కానీ అవసరం లేదు. ఎంట్రీలోనే వాటర్ ఫాల్, అలాగని లోపలికి వస్తుంటే మనకి కింద అక్కడక్కడ ఇలా బల్లులు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా సౌండ్స్ వస్తుంటాయి. వాటిలో కూడా బల్లులే కాకుండా అక్కడక్కడ గోడలకి ఈ ఫ్రాగ్ డిజైన్తో ఉన్నాయి, అవి కూడా సౌండ్స్ వస్తున్నాయి. న్యాచురల్గా మనకి ఫ్రాగ్స్ ఈ బల్లులు సౌండ్స్ అయితే ఎలా వస్తాయో అలాగే ఉంది. ఇక్కడ పైన మాత్రం వేలాడుతున్న గబ్బిలలు అయితే ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్వే, ఇవన్నీ సెటప్ చేసినాయి. ఇవి కూడా సౌండ్స్ చేస్తున్నాయి. లోపలికి వెళ్తే మాత్రం మీకు ఒక గుహలోకి ఎలా వెళ్తే ఒక న్యాచురల్ ఫీల్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. వేడి మాత్రం లేదు, ఎందుకనంటే ఇక్కడ లోపల సెంట్రల్ ఏసీ ఉంది. వేడి అనే ఫీలింగ్ అయితే ఉండదు, కాకపోతే మీకు ఒక గుహను చూసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు దీని లోపల. ఈ పిల్లల్లో మాత్రం కొందరు ఎంత గాలి ఉన్నారంటే మన ఫ్యామిలీస్లో కూడా అక్కడక్కడ ఉంటారు కదా గాలి వాళ్ళు, చెప్తే విన్నారు. ఒక్క దగ్గర మాత్రం అస్సలు ఉన్నారు. అలాగే ఇందులో కూడా ఉన్నారు. వాడు చేసే చేష్టలు మాత్రం మీకు కోపం కూడా తెప్పిస్తే అలా ఉన్నారు ఒక్కొక్కరు. మనం ఆ గుహ నుండి బయటకు రాగానే మనకి ఒక పడవ అయితే కనిపిస్తుంది. ఆ పడవలో అయితే కొంతమంది మనుషులు ఏదో పని చేస్తున్నట్టు అయితే సెటప్ అయితే చేశారు. బయట మాత్రం ఒకతను పెరల్స్ పడుతున్నట్టు ముత్యాలు, పడవలోకి ఒకతను లాగుతుంటే ఇంకొకతను ఎక్కుతున్నట్టు, ఒకతను చేపల అమ్మవాడిలా బొమ్మలు అయితే అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ నేను నడుస్తున్న ప్లేస్ అయితే చూడడానికి ఇసుకలా ఉంది, కాకపోతే ఇది నడుస్తుంటే స్పాంజ్లా అనిపిస్తుంది.
చీకటి అయిపోయే టైంలో అయితే ఈ పాత కట్టడాలు ఉన్నా కదా అయితే ప్లేస్లో ఏముందని చెప్పేసి చూడడానికి అయితే ఈ లోపలికి అయితే వెళ్ళిన. ఇదైతే స్కూల్ అంట. అప్పట్లో వీళ్ళ ఖతారీస్ వీళ్ళు వాడే స్కూల్స్ అయితే ఇలా ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే కనిపిస్తుంది మనకి. ఇక్కడ కనిపిస్తున్న దాన్ని మజ్లిస్ అంటారు. మజ్లిస్ అంటే వీళ్ళు ఇక్కడ మీటింగ్స్ కానీ ఏవైనా మాట్లాడుకోవడానికి కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ అలాంటివి ఇక్కడ మజ్లిస్లో చేసుకుంటారు. ఇది ద రూమ్ ఆఫ్ ముతావా. ఆ స్కూల్కి సంబంధించిన స్టాఫ్ అయితే ఇక్కడ ఉంటారని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇది చూడడానికి అచ్చం మన ఇంటి దగ్గర పాతకాల బంగ్లా ఎలా ఉంటుందో అలా ఉంది. ఎంట్రెన్స్ అవ్వగానే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్కి ఒక్కొక్క రూమ్ ఉంది. పైనుండి చూస్తే మాత్రం వ్యూ చాలా బాగుంది. ఈ మ్యూజియం అంతా కూడా మనకి ఇక్కడ పైనుండి కనిపిస్తుంది. మ్యూజియం అయితే చాలా పెద్దదిగా ఉంది. ఈ మ్యూజియంలో గిఫ్ట్ షాప్ కూడా ఉంది.
ఈ గిఫ్ట్ షాప్లో అయితే చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. కొన్ని అయితే ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి. అంటే మనకైతే ఎక్స్పెన్సివ్, వీళ్ళకి మాత్రం తక్కువనే అనిపిస్తుంది. ఫారినర్స్ అయితే చాలామంది ఇక్కడ ఐటమ్స్ అయితే కొనుక్కుంటున్నారు. ఈ గిఫ్ట్ షాప్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. పైనుండి చూస్తే మాత్రం ఇదంతా ఒక వుడెన్తో అయితే చేసింది ఉంది. చూడడానికి రాళ్ళు అయితే ఇట్లా షేప్స్ ఉంటాయో అలా అవుతుంది. ఈ బొమ్మ మాత్రం ఖతార్ ఎయిర్పోర్ట్లో వచ్చిన వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. ఎందుకనంటే ఇది అక్కడ పెద్దగా అట్రాక్టివ్గా అక్కడ మిడిల్లో ఉంటుంది. ఖతార్ మ్యూజియంకి వెళ్ళాక నేనైతే కొన్ని ప్లేసెస్ తిరుగుదామని అనుకున్నాను అందులో. కాకపోతే చీకటి అయిపోయింది అప్పటికే. ఇంకా రూమ్కి వెళ్ళిపోదామని చెప్పేసి రిటర్న్ అయితే అయిపోయినా. ఈ గుహలు మాత్రం నేను అనుకున్నంత పెద్దదిగా అయితే లేవు. చూడ్డానికి అయితే నార్మల్గా చిన్నగా ఉన్నాయి. ఇంకా వీటిని అయితే చూసుకొని నేను రూమ్కి అయితే రిటర్న్ వెళ్ళిపోయినా. ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం నార్మల్ డేస్లో అయితే మార్నింగ్ 9 నుంచి నైట్ 7 వరకు ఓపెన్ ఉంటుంది. ఫ్రైడే రోజు మాత్రం మధ్యాహ్నం 1:30 నుండి నైట్ 7 వరకు ఓపెన్ ఉంటుంది. నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో చూడాలని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.